ఇది రెడీమేడ్ పరోటా, వీట్ పరోటా అండి. ఇది ఆల్రెడీ ఇలా ఉంటుంది, ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటుంది. దాన్ని మనం ఎలా హీట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇదండి, పెనం పైన ఫస్ట్ వేసేసేయండి. ఓకే, ఒక హాఫ్ స్పూన్ వచ్చి ఇలా గీ వేసేసుకొని, నేనైతే గీ వేసుకున్నాను, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. దీన్ని గీ వేసుకున్నాక టర్న్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక హాఫ్ స్పూన్ ఇటువైపు కూడా వేసుకోవాలన్నమాట. గీ ఇటువైపు ఒక హాఫ్ స్పూన్ అన్నమాట వేసేసుకున్నామంటే తిప్పిన తర్వాత, ఇది కొంచెం గీ ఎక్కువే పడుతుందండి, వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. గీ కానీ ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పరోటాకి. ఇంకా అంతే, టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పరోటా రెడీ. ఇందులోకి ఏ కర్రీ అయినా మీకు ఇష్టమైన కర్రీతో తినచ్చు. టూ సైడ్స్ బాగా కాలాలి, ఇటువైపు కొంచెం కాలాలి. వన్ సైడ్ ఇదే ఈ మాదిరితో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే స్లోగా లోపలంతా కుక్ అయ్యి సూపర్ టేస్ట్ అన్నమాట. చూసారా, ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంది. చూసారా, ఆ ప్యాక్ పైన ఎలా ఉందో అలాగే నేను కూడా రోస్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.